అండి అందరికీ, ఎలా ఉన్నారు? కొన్ని ప్రయాణాలు దూరం కోసమే కాదు, జ్ఞాపకాలు, స్నేహం, ఆనందం కోసమే ఉంటాయి. అలాంటిదే ఈ రోజు నా జర్నీ. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ని కలవడానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను. చుట్టూ క్లైమేట్ అంతా ఫుల్ మంచు, రోడ్లు ఖాళీగా, మనసు మాత్రం ఫుల్ ఫ్రెష్ గా ఉంది. నా ప్రయాణంలో నాతో పాటు నా అబ్బాయి నేను కూడా వస్తాను నాన్న అంటూ జర్నీని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. దారిలో హైవే మీద రంగురంగుల పూల మొక్కలు ఎంత అందంగా ఉన్నాయంటే డ్రైవ్ చేస్తూ కూడా మనసు ఆగిపోయింది. కాసేపటికి నాన్న నేను డ్రైవ్ చేస్తా అన్నాడు. అలా బైక్ డ్రైవ్ చేస్తూ ఒక అందమైన మెమొరీ క్రియేట్ చేసుకున్నాడు. చాలా త్వరగానే ద్వారకా తిరుమల వచ్చేసాం. ఎంట్రన్స్ దగ్గరే గరుడ స్వామి దర్శనం. అక్కడ నుండి నేరుగా బస్ స్టాండ్కి వెళ్ళాం. ఎందుకంటే అక్కడే నా ఫ్రెండ్ నా కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు మాటలు తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. ఎలా గడిచాయి ఇన్ని సంవత్సరాలు, ఎక్కడెక్కడికి వెళ్ళాం, జీవితం ఎలా మారిపోయింది, అలా అన్నీ మాట్లాడుకున్నాం. నాకైతే చాలా ఆనందం అనిపించింది. మా అబ్బాయికి ఫ్రూట్స్ కొంటారని చెప్పి షాప్కి తీసుకెళ్ళి ఫ్రూట్స్ కొనిచ్చాడు. అలాగే దారిలో తేగలు కనిపించాయి. 3 కట్టలు బేరమాడి కొనుక్కున్నాను. అవి తింటూ నిదానంగా ప్రయాణం కొనసాగింది. అలా స్నేహం, ప్రయాణం, చిన్న చిన్న ఆనందాలతో తాడేపల్లిగూడెం బయలుదేరాం. ఈ రోజు జర్నీ నాకు ఒక విషయం గుర్తు చేసింది. జీవితంలో డబ్బు కంటే, డెస్టినేషన్ కంటే మనుషులు అండ్ జ్ఞాపకాలే ఎక్కువ విలువైనది. మీకు ఈ జర్నీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ ట్రావెల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.